ఫ్రైడే శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అని, తెలుగులో మంచి శుక్రవారం లేదా శుభ శుక్రవారం అంటారు కదా. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే అది చాలా బాధాకరం. అలాంటిది యేసుక్రీస్తు చనిపోతే అది శుభం ఎలా అవుతుంది అనే కదా మీ ప్రశ్న. ఒక చిన్న కథను మీతో పంచుకుంటాను, దయచేసి వినండి. అది ఒక అందమైన చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక తల్లి కొడుకు ఉండేవారు. ఆ కొడుకు అంటే తల్లికి చాలా ఇష్టం. ఆ కొడుకుకి బడికి వెళ్లే వయసు రానే వచ్చింది. ఒక మంచి స్కూల్లో తన కొడుకుని చేర్పించింది ఆ తల్లి. ఆ కొడుకుని తానే దగ్గరుండి స్కూల్కి తీసుకుని వచ్చేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజు స్కూల్కి తీసుకుని వెళ్లే తల్లిని ఒకరోజు ఆ కొడుకు కోపంగా ఇలా అన్నాడు, అమ్మా, నేను మాత్రమే స్కూల్కి వెళ్తాను, నువ్వు రావద్దు అన్నాడు. ఎందుకు ఆ కొడుకు తన తల్లిని స్కూల్కి రావద్దన్నాడో తెలుసా? ఆ కొడుకు యొక్క తల్లి చాలా అందవికారంగా ఉంటుందని స్కూల్లో మిగిలిన పిల్లలు ఆ అబ్బాయిని ఎగతాళి చేస్తున్నారు. ఆ కొడుకు చాలా రోజులు తన తల్లితో కోపంగా ఉండేవాడు. అది సహించలేక ఒకరోజు తన తల్లి కొడుకుకి ఒక కథ చెప్తానని మొదలుపెట్టింది. ఆ కథ ముగింపుకి కొడుకు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఆ కథ ఏమిటో వినాలని మీకు ఉంది కదా, అయితే చెప్తాను, వినండి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక పాక. ఆ పాకలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. ఆ తల్లి చాలా అందంగా ఉండేది. ఆమె అందం గురించి పల్లెటూరు అంతా కథలుగా మాట్లాడుకునేవారు. తన కొడుకు అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. ఒకరోజు తన కొడుకు ఉయ్యాల్లో పడుకున్న తర్వాత తన కొడుకుకి అవసరమైన వస్తువుల కోసం తల్లి పాకలో నుండి బయటకు వచ్చి షాప్కి వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పాకకు నిప్పంటుకొని కాలిపోవడం మొదలైంది. చుట్టూ ఉన్న ప్రజలంతా నిలబడి చూస్తున్నారు. ఇంతలో తన కొడుకు కోసం షాప్కి వెళ్ళిన తల్లి రానే వచ్చింది. పాకలో ఉయ్యాల దగ్గరకు మంటలు వ్యాపిస్తున్న దృశ్యం అందరూ, అంటే అక్కడున్న బలవంతులు, ధనికులు, పేదవారు అందరూ చూస్తున్నారు. కానీ ఆ బిడ్డ యొక్క తల్లి మాత్రం తన ప్రియమైన కొడుకును కాపాడుకోవాలని చెప్పి వెంటనే ఆలోచించకుండా మంటల్లోనికి దూకి తన బిడ్డను కాపాడుకుంది. ఆ క్రమంలో తన అందమైన శరీరం అంతా కాలిపోయింది. అప్పటికే ఆ కథ వింటున్న కొడుకు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి కథ చెప్తూ కథ వింటున్న తన కొడుకుతో ఇలా చెప్పింది, ఆ తల్లి ఎవరో కాదు నాన్న, నేనే ఆ తల్లిని. ఆ మంటల్లో నుండి రక్షించబడిన బిడ్డ ఎవరో కాదు, అది నువ్వే అని చెప్పింది. ఆ మాటలు విన్న కొడుకు తన తల్లి తన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి తన తప్పును తెలుసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ తల్లి ఎంత గొప్ప త్యాగం చేసిందో అనుకుంటున్నావు కదా. ఆ తల్లి తన కొడుకు కోసం అందాన్ని మాత్రమే కోల్పోయింది, కానీ పాపం, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం అనే ఈ మంటల్లో చిక్కుకున్న మానవాళిని రక్షించడానికి పాపము లేని వానిగా జన్మించి, జీవించి, శిలువ మీద మరణించి తిరిగి లేచిన వారు ఈ లోకంలో ఒకే ఒక్కరున్నారు, ఆయనే యేసు ప్రభు. నిజానికి ఆయన చాలా అందమైనవాడు, కానీ నిన్ను నన్ను పరలోకానికి అంటే స్వర్గానికి చేర్చడానికి తన అందమైన దేహమంతా గాయపరచబడింది. మనం తలపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. చేతులతో కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. పాపమే లేని వ్యక్తి మన పాపాలను తనపై వేసుకుని దోషిగా నిలబడ్డారు. సగటు ఒక వ్యక్తి శరీరంలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. యేసయ్య శిలువ యాగంలో ఒక్క రక్తపు బొట్టు కూడా అతని శరీరంలో లేదు. అంతా నీకోసం నా కోసం కార్చబడిపోయింది. తన అందమైన శరీరం కొరడా దెబ్బలతో దున్నబడింది. ఇంతగా నిన్ను ప్రేమించిన యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతుందా? యేసయ్య చేసిన త్యాగం వల్లనే మానవాళికి స్వర్గానికి వెళ్ళే మార్గం తెరవబడింది. అందుకే దీనిని మంచి శుక్రవారం అని పిలుస్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తించి యేసుకు నీ హృదయంలో చోటిస్తావా? ఆలోచించుకో, సమయం ఉండగానే అన్వేషించి తెలుసుకో. థ్యాంక్ యూ.